మరి హరీష్ రావు మాట్లాడితే మరి రాజీనామాలు పదవి దిగిపోండి అని. అయ్యా నీకు పదవి ఆకాంక్ష ఎంత ఉందో, పదవి కాంక్ష ఎంత ఉందో 2018లో మీ మామ కేసీఆర్ వెంట ఉండే నువ్వు పొడిచినటువంటి వెన్నుపోటు ఏక్నాథ్ షిండేని గుర్తుకొస్తుంది. ఎందుకంటే అందుకని 2018 ఎన్నికలలో నువ్వు ఒక గుంపు పెట్టుకొని ఒక ఏక్నాథ్ షిండే కావాలని నువ్వు చాలా మందికి డబ్బులు ఇచ్చినవని మీ మామ మీ వాళ్ళే నీకు పదవి ఇవ్వకుండా చాలా రోజులు ఆపిర్రు అనేది కూడా ప్రజలు అనుకుంటున్నటువంటి విషయం, మీడియాలో కూడా వచ్చినటువంటి విషయం. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. ఇవాళ రుణమాఫీ అంటేనే ఈ దేశంలో కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్, గ్యారంటీ అంటేనే గ్యారంటీలకు గ్యారంటీ కాంగ్రెస్. 10 ఏళ్ల నుంచి మీరు రుణమాఫీ చేయలేదు కాబట్టి ప్రజలు మాకు పట్టం కట్టారు. కొద్దిగా కూడా ఓపిక లేకుండా అధికారం పోయిందనేటువంటి అసహనంతో మీకు తెలుసు ఆయన ఎంత ఉందంటే, ఇగో నువ్వు దిగిపోవు నేను కట్టేస్తా కాళేశ్వరం, నీ ఆధ్వర్యంలో కదా కట్టితే 1,00,000 కోట్లు నీళ్ళలో పోసినావు హరీష్ రావు, ఇవాళ అవినీతిలో కొట్టుకుపోయింది, మీరు దిగిపోండి మేము కట్టి చూపిస్తా ఉంటారు. 1,00,000 కోట్లు తిన్నా సరిపోదని మళ్ళీ తెగిపోయిందని కూడా నువ్వే కట్టడం కోసం నీకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఇవాళ రైతుల పేరు పెట్టుకొని మళ్ళీ అట్లా. అప్పుడు ఆ రోజు కూడా విద్యార్థులను చావులకు ఎగదోసి నువ్వు తప్పుకొని పోయి పదవులు అనుభవించను. ఇది మీ చరిత్ర. కాబట్టి కాంగ్రెస్ అనడానికి ఈ టీఆర్ఎస్ బీజేపీకి ఎలాంటి అర్హత లేదు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిజాయితీగా నిలబెట్టుకుంటూ ప్రజల యొక్క క్షేమమే కాంగ్రెస్ పార్టీ క్షేమం.